హాయ్ నేస్తాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొంచెం ఆలస్యమైంది. ఈరోజు మన కథ వచ్చేసి సింహానికి నడక, జంతువులకి విందు. ఇది కథ పేరు. దీన్ని రాసిన వారు కూచి నుంచి నాగేంద్ర గారు. సో ఇక్కడ మనం ప్రతిరోజు ఒక మోరల్ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా, నీతి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు గిరికోన అడవిని పాలించే మృగరాజు ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరిందన్నమాట. దానికి ముందు ఎలుగుబంటి కోతిని పిలిచి ఏదో చెప్పింది. అవి రెండు సరేనంటూ వెళ్ళిపోయాయి. అది మాత్రం ఒంటరిగా ముందుకు నడుస్తూ వెళ్తుంది. ఓ పక్క మంచు చల్లగాలి వీస్తుంది. ఎలా అయితే మనకి డిసెంబరు, జనవరి, నవంబర్ నెలలో చల్లగాలి వీస్తూ ఉంటాయో అలాగనమాట. ఆ సమయంలో కొండవైపు వెళ్తున్న మృగరాజుని చూసి ఏనుగు, రాజా ఉదయాన్నే చలిలో ఎక్కడికి ప్రయాణమయ్యారు అంది. ఏం చెప్తానే కానీ తోడు రావా అంది మృగరాజు. ఎందుకు రాను ప్రభు అంటూ వెంటనే బయలుదేరింది. ఆ రెండు అడవిలో వెళ్తుంటే పక్షులన్నీ అటు ఇటు ఎగురుతూ కనిపించాయన్నమాట. దారిలో కనిపించిన జంతువులను దాని సైకిల్తో రమ్మని పిలుస్తోంది ఏనుగు. వాటికి ఎదురుగా వచ్చిన లేడీ, ఏనుగు మామ ఎక్కడికి అంది. చెప్తేనే వస్తావా అని ప్రశ్నించింది. ఎంత మాట, ఇదిగో వస్తున్నానంటూ వాటిని అనుసరించింది లేడీ. అలా దారిలో కుందేలు, దుప్పి, నక్క, తోడేలు కూడా మృగరాజుతో పాటుగా వెళ్ళాయి. ఇంకాస్త దూరం నడిచాక, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అంది తోడేలు. కుందేలతో, నాకేం తెలుసు, లేడీ రమ్మంటే వస్తున్నా అంది. ఓ లేడీ బావా, ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అంది తోడేలు. నాకేం తెలుసు, ఏనుగు పిలిస్తే వెళ్తున్నానంది బదిలిచ్చింది. మృగరాజు పక్కనే ఉండడంతో ఏనుగును అడిగే సాహసం చేయలేకపోయింది తోడేలు. పొద్దున్నే ఇంత ముద్ద కూడా తినకుండా ఎక్కడికన్నా, ఆకలితో కడుపు కాలిపోతుంది అంది నక్క. మెల్లగా, అందరికీ అలాగే ఉంది, నోరు మూసుకునేరా అంది తోడేలు. అలా మాట్లాడుతూనే అన్నీ కలిసి కొండ దగ్గరకు చేరాయి. అప్పటికీ అక్కడ వైద్యం చేసే ఎలుగుబంటి, కోతి మృగరాజు కోసం వేచి చూస్తున్నాయి. ఇప్పుడెలా ఉంది మృగరాజా అంది ఎలుగుబంటి. కొంత పర్వాలేదంది సింహం. అసలు ఏం జరిగింది? ఒత్తిడి తట్టుకోలేక అడిగింది ఏనుగు. ఏం లేదు మావా, మృగరాజు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు మాంసం తింటూనే ఉంది. రాత్రి ఏమో గుహ దగ్గర అల్లరి చేస్తుందని అడవి పందిని వేటాడి తినేసింది. అది ఇది కలిసి మృగరాజుకి అజీర్తి పట్టుకుంది. దానికి విరుగుడుగా కాస్త దూరం నడిస్తే సర్దుకుంటుందని ఎలుగుబంటి చెప్పింది. అందుకనే గుహ దగ్గర నుంచి ఇలా కొండ దాకా నడిచి వచ్చింది. ఇక్కడి నుంచి గుహ దాకా నడిస్తే పూర్తిగా అరిగి కడుపు నొప్పి తగ్గుతుందంట అంది కోతి. వామ్మో, మేము ఉదయం నుంచి ఏం తినలేదే, ఇక కాసేపు పోతే ఆహారం కూడా దొరకదు. ముందే చెప్తే మా ఏర్పాట్లు మేము చేసుకుని వచ్చేవాళ్ళం కదా అంది నక్క. నాకు తెలుసు, ఒకరోజు కూడా మీరు మృగరాజైన నా కోసం ఉపవాసం ఉండలేరని. అందుకనే ఎలుగు కోతికి చెప్పి ముందు ఏర్పాటు చేశాను. కొండ అవలికి నడవండి అంది మృగరాజు. విందు అనగానే జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అమ్మయ్య, నడిచి వస్తే వచ్చాం కానీ కమ్మని విందు ఆరగించిపోదామంటూ అవన్నీ కొండవైపు నడిచాయన్నమాట. మామ, ఇక్కడ విందు చేసి మళ్ళీ మన ఇంటికి నడిచేసరికి తిన్నర అరిగిపోతుంది, ఇక రాత్రికి నిద్ర పట్టదుగా, అప్పుడు ఏం చేద్దాం అంది కుందేలు నక్కతో. అరే రే, నిజమే, ఎందుకైనా మంచిది నువ్వు నా పక్కనే నాకు అందుబాటులో ఉండు అంది నక్క నవ్వుతూ. అయ్యే బాబోయ్ అంటూ దూరంగా జరిగింది. జంతువులన్నీ విందు స్నానానికి చేరుకున్నాయి. అవి కలిసి ఆహారం తింటుండగా మృగరాజు, చూసారా, అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో, అవసరం మేరకే వేటాడాలి, లేకుంటే జంతువుల సంఖ్య తగ్గిపోతుంది, నాకు వచ్చినట్లుగా అజీర్తి వస్తుంది, కనుక ఇక్కడి నుంచి అనవసర వేటను మానండి, నేను కూడా అలాగే చేస్తాను, శాకాహారం జీవులు కూడా మితంగానే తినాలి,
లేకపోతే అడవిలో పచ్చదనం అంతా తగ్గిపోతుంది అంది సింహం. నిజమే రాజా, అన్నీ కలిసి ఉంటేనే ఆనందం, భయం భయంగా బతుకు వ్యర్థం అంది లేడి. జంతువులన్నీ సరే అనడంతో విందు భోజనం ఘనంగా ముగిసింది. ఈ కథ వల్ల నీతి ఏంటంటే, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే దేన్నైనా ఉపయోగించుకోవాలి. అవసరానికి మించి ఏది చేసినా కూడా అది ఒకవేళ ఆహారం అయితే మనకు అజీర్తి చేస్తుంది, మిగతా ఏదైనా అయితే అవసరానికి మించి చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా కరిగిపోతుంది అని కథలో నీతి అన్నమాట.